ఢిల్లీ అయిపోయింది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు బీహార్ పైనే. అవును, ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న బీహార్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? అధికారం కోసం ఎలాంటి ఎత్తులు వేయబోతోంది? వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్ పరిస్థితి ఏంటి? ఢిల్లీ ఓటమి తర్వాత ఇండియా బ్లాక్ కకావికలైందా? వాచ్ దిస్ రిపోర్ట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ క్యాడర్లో అద్భుతమైన జోష్ వచ్చింది. ఇదే జైత్రయాత్రను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మేలోపే అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నింటిపైన బీజేపీ కన్నేసింది. బీహార్ అసెంబ్లీలోనే మొత్తం 243 సీట్లలో 225 సీట్లు గెలవాలన్న టార్గెట్ చేసుకుంది బీజేపీ. బీహార్ అభివృద్ధి ఎన్డీఏకే సాధ్యమంటూ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. ఏ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్నదో బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం తప్పకుండా గెలవాలి. ఏ రాష్ట్రంలో తమిళనాడు, బెంగాల్లో ఒక ఛాలెంజ్గా పోటీ చేద్దాం, పెరిగితే చాలని అభిప్రాయం ఉన్నది. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో సాధించిన విజయం బీహార్ అక్టోబర్ ఎలక్షన్స్లో మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతం బీహార్లో బీజేపీ స్ట్రాటజీ ఏమిటంటే నితీష్ కుమార్ లేకుండా ఏ బీహార్ ప్రభుత్వం 20 సంవత్సరాల్లో లేదు కాబట్టి అతనికి మర్యాద ఇచ్చి కంటిన్యూ చేయాలి. దాంతోపాటు మిగతా వర్గాలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ ఢిల్లీ మోడల్ మీద అక్కడికి వెళ్ళటం, ఫ్రీ మీల్ ఆఫర్ చేయటం, పరిపాలన ఆఫర్ చేయటం, ఇక్కడ ఏది సక్సెస్ అయిందో మహారాష్ట్రలో, ఢిల్లీలో, హర్యానాలో ఆ మోడల్ అక్కడ తీసుకెళ్లి పెడతానికి బీహార్కి ఫుల్ ప్రయత్నం చేస్తారు. రాబోయే 7 నెలలు టైం స్పష్టంగా ఉన్నది. బీహార్లో ఎలక్షన్కి అన్ని ప్రిపరేషన్స్ చేయడానికి బీజేపీ సులభంగా గెలుస్తుంది. చేసిన ఏర్పాట్లు బట్టి, ఇప్పుడున్న వాతావరణం బట్టి అని మాత్రం మనం అంచనా వేయొచ్చు. ఢిల్లీలో విజయం తర్వాత ఎన్డీఏ చాలా బలంగా ఉందన్న సంకేతాలు దేశవ్యాప్తంగా వెళ్లాయి. ఈ నెల 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ బీహార్ పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మకానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసీ కెనాల్ కు ఆర్థిక సాయం అందించనుంది. ఐఐటి పాట్నాను మరింత విస్తరిస్తామని ప్రకటించింది. బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బీహార్ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం ఎన్నికల ముందు ఇలా వరాల జల్లు కురిపించింది. ఇదంతా 6 నెలల తర్వాత జరగనున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసింది కేంద్రం. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు 12 లక్షల రూపాయలకు పెంచడంతో ఢిల్లీలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అంతా బీజేపీ వైపు మొగ్గు చూపింది. నరేంద్ర మోదీ है, भाजपा सरकार है, ये वादा कर कर मुकरने वाले लोग हैं, हम वादे के लिए जान देने वाले लोग. मोदी जी का हर वादा पत्थर पर लकीर है और ये झूठ फैलाते हैं कि भाजपा आई तो गरीबों की योजनाएं बंद हो जाएगी. मैं आज कहकर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार एक भी गरीब कल्याण की योजना बंद नहीं करेगी और हमारे वादे भी पूरे होंगे. यहाँ मेहनत कश लोग रहते हैं. इस मंच के उस पार बच्चों के खेलने की आवाज आती है. दिन रात परिवार, माता पिता, घर में बड़े बुजुर्ग इस प्रयास में रहते हैं कि बच्चों के खेलने की आवाज हर परिवार में गूंजे, बच्चों को उज्जवल भविष्य मिले, नौजवानों के हाथों में नौकरी हो और वो अपना और अपने समाज का कल्याण करें. బీహార్లో ఇప్పుడున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. జేడీయూ నేత నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో గెలుపు దెబ్బకు బార్గెనింగ్ పవర్ బీజేపీకి పెరిగింది. ఢిల్లీలో కుల, మతాల పరంగా ఓటర్లను ఏకీకృతం చేసే ప్రయత్నం చేయకుండా సంక్షేమం, అభివృద్ధి అన్న నినాదాన్ని బలంగా ప్రచారంలో పెట్టడం బీజేపీకి కలిసి వచ్చింది. ఇదే సూత్రాన్ని బీహార్లోనూ పాటించే ఛాన్స్ ఉంది. బీహార్ పొరుగు రాష్ట్రం జార్ఖండ్ లో బీజేపీకి ఓటమి తప్పలేదు. ఆ ఓటమి నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంది బీజేపీ.
ఢిల్లీలో బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో బీజేపీ ప్రణాళికలు వేసింది. ప్రతి బూతులో కనీసం 50% ఓట్లు, అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన దానికంటే 20,000 ఓట్లను అధికంగా సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ మేరకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇలాంటి వ్యూహమే బీహార్లోనూ బీజేపీ అనుసరించే ఛాన్స్ ఉంది. అంతేకాదు, ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులా పనిచేసి విజయాన్ని కట్టబెట్టింది. వేలాది కార్నర్ మీటింగ్స్ పెట్టింది. బీహార్లోనూ ఇదే తరహా మీటింగ్స్ పెడుతోంది ఆర్ఎస్ఎస్. బీహార్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈసారి ప్రశాంత్ కిషోర్ కు చెందిన జనసూరజ్ పార్టీ లాంటివి కొత్తగా పోటీ చేసే అవకాశం ఉంది. అందుకే బీహార్ పై బీజేపీ పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తోంది. అటు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే తృణమూల్ వర్సెస్ బీజేపీ అన్నట్లుంది పరిస్థితి. కాంగ్రెస్ సీన్లో లేకుండా పోతోంది. అసోంలో ఇప్పటికే ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇక్కడ గెలుపు బీజేపీకి పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో మాత్రం ఎన్డీఏకు అంత తేలిక కాదు. తమిళనాట ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండగా కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య పోరు గట్టిగా ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ ఓటమి ఇటు ఇండీ కూటమిని కూడా దెబ్బతీసింది. ఇండీ బ్లాక్ లోని ఆప్, కాంగ్రెస్ లు విడివిడిగా పోటీ చేసి కోరి ఓటమిని తెచ్చుకున్నాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే ఆప్ కేవలం 2% ఓట్లతోనే అధికారం కోల్పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 6%కి పైగా ఓట్లు తెచ్చుకుంది. ఒకవేళ ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ మరోసారి ఢిల్లీలో పరాజయం పాలయ్యేదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఇండీ కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. కూటమి నేతృత్వాన్ని కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇండియా బ్లాక్ పగ్గాలు అప్పగించాలని గతంలోనే కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తన అభిప్రాయాన్ని మరింత బలంగా కూటమి నేతల మధ్య ఉంచే అవకాశం ఉంది. ఆప్ను కాంగ్రెస్ బలంగా టార్గెట్ చేయడం వల్లే ప్రజలు బీజేపీకి ఓటేశారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇలా ఎంతకాలం కొట్టుకుంటారంటూ జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా కూడా సెటైర్ వేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి ఇండీ కూటమి నేతలు సమావేశం కాలేదు. ఎవరి దారిన వారు వెళ్తూ ఉండటం బీజేపీకి లాభం చేకూరుస్తోంది. కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమిపై ఢిల్లీ ఎన్నికల ప్రభావం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ లు ఆప్ తో జతకట్టాయి. అదే సమయంలో కాంగ్రెస్ ను ఒంటరిగా వదిలేశాయి. మరి బీహార్లో ఇండియా కూటమి వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే.